ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. కలుషము నాయదబాపుచు సులలిత నిర్మల సువాగ్విశుద్ధ క్రియలన్ నలినిమ్ము నూత్న చామరముల నర్పణచేతు నీకు మోహన రూపా. ప్రసన్నమైన తేజస్సుతో ప్రకాశించే పావన స్వరూప వెంకటేశ్వర, నీకు తెల్లనైన వింజామరలను సమర్పిస్తాను. దానికి ప్రతిగా నాకు తెల్లని గుణాలను ప్రసాదించు స్వామి. మొదట నా మనస్సులో ఉండే కాలుష్యాన్ని, రాగద్వేషాది రూపంగా ఉన్న మాలిన్యాన్ని తొలగించు. తర్వాత కపటం లేకుండా చాలా నెమ్మదిగా మృదువుగా మాట్లాడే శక్తినివ్వు. ఆ తరువాత చేసే పనులను కూడా మనఃపూర్వకంగా శుద్ధంగా జరిగేటట్లు చేయి. మనస్సు, మాట, చేష్ట, మనో వాక్ కాయ కర్మలలో స్వచ్ఛతను, త్రికరణ శుద్ధిని అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. ఈ లోక వ్యవహారంలో మనం త్రికరణ శుద్ధితో ప్రవర్తిస్తే మహాత్ములం కాగలము అని పెద్దల మాట. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అంటే మహాత్ములకు మనస్సు, వాక్కు, కర్మ తేడా లేకుండా ఒక్క రీతిగా ఉంటాయి అని. దురాత్ములకు మనస్సులో ఉండేదొకటి, చెప్పేది మరొకటి, చేసేది ఇంకొకటి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం దురాత్మనాం అని. పదాలు ఇవే, అర్థం వేరు. నమ్మకం లేనిది దురాత్ముల వ్యవహారం. ఈ చెడ్డదారిని తప్పించి మంచిదారిలో నడపమని స్వామిని కోరుతున్నాం. వింజామరలు కొన్ని గోధుమ వర్ణంలో కూడా ఉంటాయి. నేను కేవలం తెల్లని వింజామరలనే సమర్పిస్తాను స్వామి. నాకు తెల్లని స్వచ్ఛమైన గుణాలనే ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. వాల్మీకి మహర్షి పేర్కొన్న రాముని గుణాలలో సత్యవాక్య అనేది ప్రముఖమైంది. ఆడిన మాట తప్పనివాడు రాముడు. ఇది ఒక గొప్ప సాధన. ఒక సంఘటనకు సంబంధించి స్పందించేటప్పుడు మాటల దొంతర వరుసగా వచ్చేస్తూ ఉంటుంది మనకు. అప్పుడు ఒక క్షణం ఆగి మాట్లాడడం అలవాటు చేసుకుంటే తగిన మాటలే వస్తాయి. ఆ మాటకు కట్టుబడి ఉండడం కూడా సులభమవుతుంది. దాన్ని అనుసరించి పని కూడా సక్రమంగా సాగుతుంది. దీనికి మూలం మన సంకల్పం. నేను మంచి సంకల్పాలే చేస్తాను అని నిశ్చయించుకుంటే స్వామి దాన్ని తప్పకుండా నడిపిస్తాడు. కనుక స్వామి మీద భారం వేసి త్రికరణ శుద్ధి కోసం ప్రయత్నిద్దాం. వెల్ల చామరలను, తెల్లని చామరాలను, వింజామరలను సమర్పించి స్వామి మనస్సును ప్రసన్నం చేసుకుందాం. కలుషము నాయదబాపుచూ సులలిత నిర్మల సువాగ్విశుద్ధ క్రియలన్నలినిమ్ము నూత్న చామరముల నర్పణజేతు నీకు మోహన రూపా.